ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. దసరా, దీపావళి, డిసెంబర్ 31 న్యూ ఇయర్. రాష్ట్రంలో ఆబ్కారీ శాఖకు డబ్బుల వర్షం కురిపించే పండుగలు. ఈసారి డిసెంబర్ 31, జనవరి 1వ తేదీల్లో మద్యం అమ్మకాల ద్వారా సుమారు 1000 కోట్లు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు నిబంధనల్లో సడలింపు ఇవ్వనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇందులో ప్రతి జిల్లా, ప్రతి డివిజన్ ప్రత్యేక టార్గెట్లు ఫిక్స్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు కింది స్థాయి సిబ్బందికి ఎక్సైజ్ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. లక్ష్యం 1000 కోట్లు కాగా కనీసం 800 కోట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. దసరాకు కూడా ఇదే తరహా ప్రణాళికలు అమలు చేయడంతో కేవలం 11 రోజుల్లోనే 1300 కోట్లు వచ్చాయి. నాడు అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో ఈసారి పకడ్బందీగా టార్గెట్ ఫిక్స్ చేసినట్టు తెలిసింది. శనివారం నుంచి బుధవారంలోగా 5 రోజుల్లో 1500 కోట్లకు తగ్గకుండా తాగించాలని, ఆ స్థాయిలో ఇప్పటికే అన్ని దుకాణాలు మద్యం సరఫరా చేస్తున్నట్టు సమాచారం. అర్ధరాత్రి 1 గంట వరకు అనుమతి. ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీన అర్ధరాత్రి 1 గంట వరకు బార్లు తెరిచి ఉంచనున్నారు. దీంతో తాగినోళ్లకు తాగినంత మందును విక్రయించే ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఆయా క్లబ్బులు, పబ్లకు భారీగా మద్యాన్ని తరలించారు. రాత్రి 1 గంట వరకు ఈవెంట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మద్యం అమ్మకాలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. నిరుడు డిసెంబర్లోనే అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఆ నెల చివరి వారంలో మద్యాన్ని ఏరులుగా పారించింది. కేవలం 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. డిసెంబర్ 28, 29, 30, 31 తేదీల్లో సుమారు 771 కోట్లకు పైగా రాష్ట్ర ఖజానాకు చేరింది. గతేడాది 3 చివరి దినాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 19 మద్యం డిపోల నుంచి 6.51 లక్షల బీర్ కేసులు, 4.80 లక్షల లిక్కర్ కేసులు అమ్మబడ్డాయి. 2021 డిసెంబర్లో చివరి 4 రోజుల్లో 600 కోట్ల మద్యం అమ్ముడుపోగా 2022లో అది 775 కోట్లకు చేరింది. 2023లో కేవలం చివరి 3 రోజుల్లో 750 కోట్లకు పైగా మద్యం అమ్ముడైంది. బెల్ట్ షాపులదే కీలక పాత్ర. మద్యం అమ్మకాలు జోరుగా సాగేందుకు ఈసారి బెల్ట్ షాపులదే కీలక పాత్ర కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో గ్రామంలో కనీసం 4 నుంచి 10 వరకు బెల్ట్ షాపులు ఉండగా రోజు వాటి ద్వారానే భారీగా మద్యం అమ్ముడుపోతున్నాయి. ఈ క్రమంలో 28వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు బెల్ట్ షాపులకు ఎలాంటి షరతులు వర్తించబోవని ఉన్నతాధికారులే స్వయంగా చెప్పినట్టు తెలిసింది.